Hello dear aspirants, good evening, welcome to our YouTube channel. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో IIIT కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ప్రైమరీ షెడ్యూల్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని మీరు ఫాలో చేయండి. మరి ఎవరైతే బాసరా క్యాంపస్లో అట్లాగే ఈసారి మహబూబ్ నగర్ క్యాంపస్లో కూడా ఈ IIITకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు క్యాంపస్లలో విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలండి. ఇటు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇరువురు కూడా మనం అప్లై అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత IIIT గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు కొంత మెరిట్ స్కోర్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీ మెరిట్ని బేస్ చేసుకొని సీట్లను అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదవాలనుకుంటే, అంటే ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ చదవాలనుకుంటే, అది ప్రభుత్వ సంస్థల్లో చదవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేయడం అనేది మ్యాండిటరీ అండి. మరి ఈ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వస్తుంది అంటే మార్చి 16వ తేదీన ఆ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మార్చి 18 నుంచి ప్రారంభం అవుతాయి. అది మే 10 వరకు ఆన్లైన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మరి మే 30న ప్రొవిజనల్ లిస్ట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఎవరైతే IIITకి ఎంపిక అవుతారో వాళ్ళ యొక్క లిస్ట్ రావడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జూన్ 5th నాడు ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో మన కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మార్చ్ 16th నాడు వస్తుంది. వచ్చిన తర్వాత మరి మనకి ఈసారి కొత్తగా మహబూబ్ నగర్ క్యాంపస్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అట్లాగే మరి ఇక్కడైతే స్కోర్ అనేది వచ్చింది. గతంలో జీపీఏ ఉండడం అనేది జరిగింది, ఇప్పుడు స్కోర్ వచ్చింది. మరి ఈ స్కోర్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎట్లా మెరిట్ని యాడ్ చేయడం అనేది దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉంటాయండి. అదంతా కూడా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో కంపల్సరీ మేము బీటెక్కే చదవాలనుకుంటే, అదే గవర్నమెంట్ సంస్థలో చదవాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి అండి. దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ముందుకు వెళ్ళిన కొద్దీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని, మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.